అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం యూటీఐ ప్రాబ్లం అండి. అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎలాగా, ఏ సప్లిమెంట్స్ యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా విషయాలు తెలుస్తాయి. మరి యూటీఐ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మూత్రనాళంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనమాట. ఇది ఎలా ఉంటుంది దీని ప్రాబ్లం అంటే, మూత్రం పోస్తున్నప్పుడు మంట రావటం, నొప్పిగా అనిపించటం, యూరిన్కి వెళ్ళి వచ్చినా సరే తరచూ మూత్రం వచ్చినట్లు అనిపించడం, కొంచెం కొంచెం యూరిన్ అనేది బయటికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. విపరీతమైన మంట ఉంటుంది అన్నమాట. ఇలా దీని లక్షణాలు ఉంటాయి. మరి ఇది రావడానికి ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం అసలు ఏంటి అంటే, వాటర్ తక్కువగా తాగటం వల్లండి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి మొదటి కారణం మంచినీళ్ళు తక్కువగా తాగటం. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా వీడియోలో, ప్రతి 20 కేజీల బరువుకి 1 లీటర్ వాటర్ అనేది కంపల్సరీ మనం తీసుకోవాలి. ఆ వాటర్ తక్కువ తాగటం వల్ల మనకి యూటీఐ ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవటం వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల కానివ్వండి, కొన్ని కారణాల వల్ల కానివ్వండి, లేకపోతే వెళ్ళలేక ఆపుకునే వాళ్ళు కూడా ఉంటారు. యూరిన్ వచ్చినప్పుడు అది పాస్ చేయకోకుండా చాలాసేపు ఆపుకోవటం జరుగుతూ ఉంటుంది. అది ఏ పరిస్థితిలోనైనా అవ్వనివ్వండి, కానీ అలా చేయటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా మనం ఎప్పుడూ చేయకూడదు. 1, 2 ఏది అర్జెంట్ అయినా సరే వెంటనే బయటికి పంపించేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఆపుకోవటం అనేది చేయకూడదు. మరి ప్రైవేట్ హైజీన్ అనేది లేకపోవటం వలన, అంటే మనం అండర్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లే మన ఆర్గన్స్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగా లేకపోవటం వల్ల కూడా ఈ యూటీఐ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోవటం వలన కూడా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకా గర్భధారణ సమయంలో కూడా ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కన్సీవ్ అయినప్పుడు కూడా 9 months ఉంటాయి కదా, ఆ టైంలో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా గట్ హెల్త్ అనేది బలహీనంగా ఉండటం వల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. డైజెషన్ కరెక్ట్గా అవ్వకపోవటం వలన కూడా, మనం వాటర్ కరెక్ట్గా తీసుకోకపోవటం వలన కూడా, యూరిన్ ఎక్కువసేపుగా ఆపుకోవటం వల్ల కూడా షుగర్ ఉన్న వాళ్ళలో ఇంకా ఇలా మనకి ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో చూద్దామా. మన వెస్టీజ్ క్రాన్బెర్రీ క్యాప్సిల్స్. ఇది యూటీఐకి అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి నంబర్ 1గా పనిచేసే ఒక అద్భుతమైన సప్లిమెంట్ అనమాట. ఈ క్రాన్బెర్రీలో ఉన్న ప్రోఆందో సయానిడాన్స్, ఇది ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్లు అండి. క్రాన్బెర్రీలో ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాని మూత్రనాళాలకి అంటుకోకుండా చేస్తాయన్నమాట. అలాగే క్రాన్బెర్రీలో డిమెనోస్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇది న్యాచురల్ షుగర్ అనమాట. క్రాన్బెర్రీలో ఉండే న్యాచురల్ షుగర్. ఇది తక్కువగా ఉంటుంది, అయినా ఇది మాత్రం అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకు అంటే, ఈ షుగరు తీసుకోవటం వల్ల మనం షుగర్ లెవెల్స్ అనేది ఏమి పెరగో, పైగా ఈ కోలై అనే బ్యాక్టీరియా ఉంటుంది యూటీఐలో. ఈ బ్యాక్టీరియాని మూత్రంతో పాటు బయటికి పంపించడానికి ఈ డిమెనోస్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ యూటీఐ ప్రాబ్లం వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించేస్తుంది క్రాన్బెర్రీ. 100% ఇది సేఫ్ అండ్ హెల్దీ అండి. లేడీస్కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, లేడీస్ కావనివ్వండి, జెంట్స్ కావనివ్వండి, ఎవరైనా వాడుకోవచ్చు. మళ్ళీ రిపీట్ అవ్వకోకుండా కూడా చేయటంలో అద్భుతంగా పనిచేస్తుంది క్రాన్బెర్రీ. మరి దీన్ని భోజనంతో పాటు మనం 2 క్యాప్సిల్స్ అండి, ఉదయం 1, రాత్రిపూట 1 తీసుకుంటే సరిపోతుంది. మరి వాడకూడని వాళ్ళు ఎవరు అంటే, మన కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, బ్లడ్ పట్టడానికి మెడిసిన్ వాడుతూ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా వాడకూడదు. ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ వాడకూడదు. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా వాడకూడదు. ఇంకా స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రాన్బెర్రీ అనేది వాడకూడదు. ఇంకా వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ సిఎండి అంటే మినరల్ డ్రాప్స్ అండి.
కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఇవి మూత్రనాళ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, బాడీ పీహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. శరీరంలో మినరల్ డెఫిషియన్సీ ఏదైనా ఉంటే దాన్ని తగ్గించేస్తుంది. ఇంకా డీహైడ్రేషన్ తగ్గించి బ్యాక్టీరియా గ్రోత్ని తగ్గించేస్తుంది అనమాట. ఇది డైలీ ఒక 3 లీటర్ల వాటర్లో లీటర్కి 7 చుక్కల చొప్పున వేసుకొని మనం ప్లాస్టిక్ బాటిల్ కానీ గాజు బాటిల్ కానీ యూజ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. 3 పూట్ల తీసుకున్నామంటే మన రోజువారీ మనకి అందాల్సిన మినరల్స్ అన్నీ 84 మినరల్స్ అందుతాయి అన్నమాట మనకి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్టిజ్ ప్రైమ్ కాంబయోటిక్స్. గట్ హెల్త్ని మెరుగుపరచడంలో, యూటీఐని కంట్రోల్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మంచి బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది అనమాట. దీనిలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది. దీనిలో ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇమ్యూనిటీని పెంచి యాంటీబయాటిక్స్ వల్ల వచ్చే యూటీఐ ప్రాబ్లమ్ని తగ్గించడంలో 100% వర్క్ చేస్తుంది ఈ కాంబయోటిక్స్. ఇది కూడా రోజుకు ఒక క్యాప్సిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఉదయమైనా సాయంత్రం అయినా తిన్న తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఏ టైంలో అయినా మనకి అవైలబుల్ ఉన్న టైంలో వేసుకోవచ్చు రోజుకు ఒక క్యాప్సిల్. ఇంకా వచ్చేసి డ్యూ గార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. యూటీఐకి బయట నుంచి రక్షణ ఇవ్వడానికి చాలా 100% వర్క్ చేస్తుంది. ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రైవేట్ పార్ట్స్లో బ్యాక్టీరియా ఫంగల్ గ్రోత్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. పీహెచ్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే యూరిన్లో దుర్వాసన, ఇరిటేషన్, ఇచ్చింగ్స్ని తగ్గించడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ఫోమ్ని చక్కగా వేళ్ళ మీద వేసుకొని క్లీన్ చేసుకోవటమే, తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవటమే. ఇవండి యూటీఐ ప్రోడక్ట్స్. ఎంతోమంది సఫర్ అవుతున్న ఈ ప్రాబ్లమ్ని ఈజీగా తగ్గించుకోవచ్చు మన వెస్టేజ్ సప్లిమెంట్స్తో. 100% గ్యారంటీ ఉంటుంది. చక్కగా తగ్గించుకోవచ్చు. ఇవి న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఇవి అవసరమైన వాళ్ళు వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మీరు యూజ్ చేస్తున్న సప్లిమెంట్స్ ఏ ప్రాబ్లం మీకు క్యూర్ అయింది అనేది కూడా మనకి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలామందికి ఉపయోగపడతాయి కదా. మీ ద్వారా ఈ మెసేజ్ ఎక్కువ మందికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా నాకు ప్రతిరోజు కూడా మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మనం అందరం కలిసి ఈ ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేడు ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, నాకంటూ ఒక సొంత వ్యాపారం ఉండాలని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల అక్కడే ఆగిపోతుంది ఆలోచన. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, 22 సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ పార్ట్నర్షిప్ అనేది, ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసం ఎదురు చూస్తుంది. మీరు పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ మేము అందిస్తాము. ఇక్కడ ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ అండి. 3 జనరేషన్స్ ప్లాన్ అనమాట. ఇది మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా వర్తిస్తుంది ప్లాన్ అనేది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.